హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న చిన్న ప్లాంట్స్ ఏంటో గెస్ చేయండి. నాకు బేసిక్గా అలవాటు ఏంటంటే ఏదైనా ఫ్రూట్ తిన్నా కానీ ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత అవి సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ ఎంటీ పాట్స్లో వేయడం బాగా అలవాటు. సో సేమ్ అలాగే నేను డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత క్లీన్ చేసి వాటర్తో కలిపి నేను ఈ ఎంటీ పాట్లో వేశాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సీడ్స్ ఏంటా అని చూసానమాట. దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే నాకు అప్పుడు ఐడియా వచ్చింది. విత్ సీడ్తో సహా అది చక్కగా ఎంత బాగా జర్మినేట్ అయ్యిందో. అసలు మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా కొన్ని జర్మినేట్ అవ్వవు, బట్ పడేస్తే ఎంత బాగా మొలిసిందో చూడండి. ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్, నా దగ్గర వైట్ ఉంది. మనం సీడ్స్ కన్నా స్టెమ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకుంటేనే చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూటింగే చాలా లేట్ అండి, 3 years తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇలాగా మనం సీడ్స్ వేసుకుంటే 5 years అవుతుందో 6 years అవుతుందో. కాబట్టి స్టెమ్స్ నుంచే ప్రాపగేట్ చేసుకోండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను ఒక వీడియో చేస్తున్నాను అంతే. మరి మీరు మీ గార్డెన్లో ఎలాంటి డ్రాగన్ ఫ్రూట్ పెంచుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.